చూసానా ఏమైంది కాలు పడుస్తున్నావు అది ఆడికి వెళ్ళి కాలు పడుస్తుంది అది నిలిపోయిన తర్వాత అంటే ఏంది పొడుస్తాననే కరుస్తానని నన్నే నాకేం కాలే ఊరికే అట్లా అనింది పాట్ నెక్ ఇదేమో ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ కరెక్ట్గా నాకు ఇక్కడికి ఇలా రావాలి ఇది మా కంపెనీ పేరు శ్రీ కేఎన్ఆర్ ఫార్మా సొల్యూషన్స్ మొక్క అడ్డు వస్తుంది గాలికి ఆగు నేను హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చేతూస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే అండి నేను మా స్టిచ్చింగ్ యూనిట్ అండ్ క్యాంటీన్కి వెళ్తున్నాను. ఈ వెళ్ళే దారిలో అయితే మా అబ్బాయిని క్రికెట్ స్టేడియంకి అయితే తీసుకెళ్తున్నాను. ఉక్కు నగరం దగ్గర ఉందండి అది ఉక్కు స్టేడియం అనేసి. సో అక్కడికి వెళ్ళి చూసి అంతా డీటెయిల్స్ తెలుసుకొని మా అబ్బాయిని జాయిన్ చేయించాలా వద్దా అనేది అయితే చూసి తర్వాత అయితే వెళ్తున్నాను మా క్యాంటీన్కి స్టిచ్చింగ్ యూనిట్కి. సో వీటి గురించి మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేసి. ఓకే దాన్ని చూద్దాం. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నామండి. ఈ బ్యాగులు వచ్చేసి లాండ్రీకి వాషింగ్ అండ్ ఐరన్కి అయితే బట్టలు తీసుకెళ్తున్నాను. వాషింగ్ మిషన్లో వేయని క్లాత్స్ కొన్ని ఉంటాయి కదండి, కొత్తవి కొన్ని డిఫరెంట్ క్లాత్స్, అవన్నీ నేను లాండ్రీలో హ్యాండ్ వాష్ చేయిస్తాను అక్కడ లేడీస్ దగ్గర. అలాగే ఐరన్ కూడా అక్కడే చేయిస్తాను అనమాట, ఇక్కడ పక్కన ఎవరికి ఇవ్వను. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి మేము. ఈరోజు ఎక్కడికెక్కడ వెళ్తాను ఏం చేస్తాను మొత్తం అయితే మీకు చూపిస్తాను, వచ్చేయండి నాతో పాటు. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ ఉందండి, ఇది ఏమో ఎంవివి అపార్ట్మెంట్స్ అనమాట. ఇక్కడ తనకి బ్లౌజ్ ఒకటి ఇచ్చాను, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కోసం అనేసి ఇచ్చాను. అయితే ఆ బ్లౌజ్ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట, అందుకోసం అనేసి ఆగాము ఇక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి దగ్గర పంపిస్తుంది. హాయ్, ఇదిగోండి ఇదంతా ఎంవివి అపార్ట్మెంట్స్ అనమాట. బాగానే ఉంటుంది, గ్రేటెడ్ కమ్యూనిటీ, చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీస్ అన్నీ చాలా బాగుంటాయి, బట్ ఫ్లాట్స్ మాత్రం చిన్న చిన్న రూములు. నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడైతే స్టీల్ ప్లాంట్లో వెళ్తున్నాం మనము ఉక్కు స్టేడియంకి అయితే. మా అబ్బాయికి క్రికెట్ పిచ్చి, నన్ను జాయిన్ చేయించమ్మా కోచింగ్ అని అంటుంటే చూద్దామని ఒకసారి అయితే వెళ్తున్నాం. బట్ ఇదిగోండి ఇదే స్టేడియం. లోపల ఆఫీస్లో మాట్లాడాము, టైమింగ్స్ అవి అయితే మా అబ్బాయికి సెట్ అవ్వని నాకు అర్థమైపోయింది. సో చూసుకొని అంతా మాట్లాడి క్యాంటీన్కి అయితే వచ్చాము. వస్తానే మనం ఫస్ట్ మొక్కలను చూడాలి కదండి, ఆ మొక్కలు చూస్తుంటే ఒక పంట లక్ష్మ ఫలము మగ్గిపోయి ఫ్రూట్ అనమాట. లక్ష్మా ఫలం అంటారు దీన్ని. ఇలా తీయాలి. కస్టర్డ్ యాపిలే, లక్ష్మా ఫలం అంటారు దీన్ని. బాగుంది, కాకపోతే నార్మల్ కస్టర్డ్ యాపిల్ లాగా లేదండి, కొంచెం లైట్గా పులుపు ఉందన్నమాట. కానీ ఇది చాలా మంచిది క్యాన్సర్కి, నిజం నాన్న. సో ఇంకా అయితే ఉండాలి. ఇంకొకటి మావాడేమో నేను తినను, నాకు వద్దు, ఇదేదో వింతగా ఉంది అని వాడు గోల్ చేస్తున్నాడండి. బలవంతంగా అయితే ఇచ్చాను కొద్దిగా తినమని. నార్మల్ కస్టర్డ్ యాపిల్ అంత టేస్ట్ అయితే ఉండదు, బట్ హెల్త్ కోసం అయితే మనం తినాలన్నమాట. సో మన క్యాంటీన్కి రైస్ లోడ్ అయితే వచ్చిందండి. 200 బ్యాగ్స్ అయితే మనము అన్లోడ్ చేసుకోవాలి. మనకి పక్కనే హిందీ వాళ్ళు అయితే ఉంటారండి, వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర అయితే అన్లోడ్ చేపిస్తున్నాము. రైస్ వాళ్ళే మనకు చెయ్యరు అన్లోడ్, మనమే మనీ పెట్టో లేదా మన మనుషులతోనే అన్లోడ్ చేయించుకోవాలన్నమాట. యాక్చువల్గా ఈ రైస్ బ్యాగ్ వచ్చి 1200 బయట, మనకేమో 1000 to 1050 పడుతుంది అనుకుంటా. సో మా కోసం ఏం వండారు ఇవాళ వంట అయితే చూపిస్తున్నాను చూడండి. బిర్యానీ, ఇది ఫిష్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇది వచ్చి, ఇంకా పన్నీర్ కర్రీ, ఇవి చేశారనమాట మా కోసం. సో అది సపరేట్గా తీసి పెడుతున్నారు.
ఇదిగోండి ఇలా అయితే రైస్ బ్యాగ్స్ని ఆర్డర్లో ఇలా లైన్స్ వైజ్ ఆర్గనైజ్ చేస్తారనమాట, కౌంటింగ్కి ఈజీగా ఉండటానికి. సో మాస్టర్ వచ్చి నేను చూసుకుంటానులేండి మేడం అని చెప్తే నేను పిల్లలు భోజనానికి అయితే పైకి వెళ్ళామండి. మళ్ళీ ఫైనల్గా అయితే ఒకసారి కౌంట్ చేసుకుంటానండి నేను. ఇదిగోండి ఫిష్, పన్నీరు. మావాడు చిన్నవాడైతే ఏమీ తినడు, ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా ఏమన్నా తినడు. వీడికి చిప్స్ ఉంటే చాలు అన్నమాట, చపాతీ చిప్స్, పప్పు ఉంటే చాలు. మా పెద్దోడైతే పర్లేదు తింటాడు నాన్ వెజ్ అన్ని. ఫుడ్ విషయంలో మా పెద్దోడు, నేను, మా హస్బెండ్ మేమే బాగా తింటాము. ఈడొచ్చేసి సరిగా తినడు అనమాట మా చిన్నోడు, అందుకే పొట్టి బుడంకాయలాగా ఉన్నాడు. సో ఈ స్వీట్స్ ఏమో కాకినాడ కాజా స్వీట్స్ అండి. మన క్యాంటీన్ మెనూలో ఈరోజు స్వీట్ ఐటమ్ వచ్చేసి ఈ స్వీట్ అనమాట. సో మిగిలినవి కొద్దిగా అయితే ఇక్కడే డైనింగ్ హాల్లో వదిలేశారు. నెక్స్ట్ వచ్చి మనకి రైస్తో పాటు కొన్ని ప్రొవిజన్స్ కూడా వచ్చాయండి. అందులో ఈ శనగ పప్పు ఒకటి చూసారా ఎంత క్వాలిటీ ఉందో, చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి మన దగ్గర. ప్రొవిజన్స్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర. ఇవి వచ్చేసి పల్లీలు, ఇవి సేమియా, కొన్ని ప్రొవిజన్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడేమో మనం రైస్ అన్లోడ్ అయిందో లేదో చూద్దాం రండి. రైస్ అయితే మ్యాక్సిమం అన్లోడ్ అయిపోయింది, ఒక 10 బ్యాగ్స్ ఏమో ఉన్నాయి. ఇప్పుడు మనము 200 బ్యాగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి అయితే చెక్ చేద్దాం ఒకసారి. మొత్తం అయితే ఒకసారి కౌంట్ చేద్దాము. వాళ్ళేమో ఆల్రెడీ కౌంట్ చేసి ఉంటారు, కానీ మనం ఫైనల్గా అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి కదండి. 13 లైన్కి 13 1 2 3 4 6 7 8 9. అవి అటు సైడ్ ఏంటివి, ఆ పింక్ కలర్ ఇవి బాస్మతి రైసా? ఓకే, ఈ వీటితో కూడా కౌంటింగ్ అయిపోయిందా? 200 బ్యాగ్స్ దించేసారా? నెక్స్ట్ క్యాంటీన్ నుంచి కేఎన్ఆర్ ఫార్మా సొల్యూషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ మా టైలర్స్ ఉంటారు. సో నేను ఎంబ్రాయిడింగ్కి ఇచ్చి తెచ్చిన బ్లౌజ్ అయితే ఇదే, ఇందాక మా ఫ్రెండ్ ఇచ్చింది కదండి ఆ బ్లౌజ్. ఈ బ్లౌజ్కి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయించాలి. సో నేనే దగ్గరుండి ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేసి అయితే మా టైలర్కి ఎక్స్ప్లెయిన్ చేసి స్టిచ్ చేయించుకొని వెళ్ళాలన్నమాట ఇవాళ. సో ఇది చిన్న మిస్టేక్ వచ్చింది, ఆ సర్కిల్ అనేది కొంచెం రాంగ్ ఉందన్నమాట, అదే చెప్పాను ఇందాక మా టైలర్కి. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇది కట్ వర్క్ అంటారండి. సింపుల్గా ఎంబ్రాయిడింగ్, మెషిన్ ఎంబ్రాయిడింగ్ అయితే చేయించాను, మా ఫ్రెండ్ చేయించింది, చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడేమో మిడిల్ చిన్న ఫ్లవర్స్, ఏదైనా చిన్న ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడేమో సింపుల్ హ్యాంగింగ్స్. బార్డర్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడేమో చిన్న ఫ్లవర్స్, స్టోన్ ఫ్లవర్ కానీ ఏదో ఫ్లవర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. హాఫ్ శారీ ఇలా వచ్చిందనమాట. ఇదేమో 2800 పడింది కాస్ట్. దీన్ని ఇప్పుడు ఇది పళ్ళు వచ్చింది, చూపిస్తాను స్టిచ్ చేశాక ఎలా వస్తుందని. ఇది నెక్ ఇలా వస్తుంది, ఇక్కడికి మనకి వస్తుంది అనమాట. బోట్ నెక్, పాట్ నెక్ అంటారు దీన్ని, పాట్ నెక్. ఇదేమో ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. కరెక్ట్గా నాకు ఇక్కడికి ఇలా రావాలి కటింగ్ సర్కిల్. ఇక్కడేమో బటన్ వస్తుంది కదా, స్టోన్ థ్రెడ్ ఇలా ఇలా వచ్చేసి బటన్ పెట్టేటట్టు కొంచెం, అంటే కొద్దిగా గ్యాప్ వస్తుంది కదా దానికి. తర్వాత ప్రిన్స్ కట్ మోడల్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ లాగా కాదు, ఇది లెహంగా టైప్లో హాఫ్ సారీ. అంటే కొంచెం కిందికి, అంటే బ్లౌజ్ లాగా కాకుండా హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ ఉన్నా పర్వాలేదు గ్యాప్, అంటే దీనికి దానికి 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది. ఇదేమో హ్యాండ్స్, ఇది కటింగ్ ఇచ్చాను, ఇలా కట్స్ రావాలి, ఇలా వచ్చేయాలి ఇక్కడికి. నాకు లైనింగ్ తిప్పేసేయండి, అంటే ఈ ఎడ్జ్కి ఇక్కడికి రావాలి మనకి ఫోల్డింగ్ వచ్చేసి.
స్టిచ్చింగ్ ఇలా లైన్ పెట్టేసి దీన్ని ఇలా కుగ్గు చేద్దాం. కుగ్గు చేసిన తర్వాత కత్తితోటి నాచులు పెట్టి ఇదండి ఇలా తిప్పే ఇలా ఇలా వచ్చేయాలి నాకు ఈ కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చేయాలి ఇలా. నాచులు పెట్టి తిప్పేయాలి. ఇక నేను చిన్న బీట్ పెట్టుకుంటా ఇక్కడ చిన్న స్టోన్ ఫ్లవర్ ఏదన్నా పెట్టుకుంటాను. ఇది బ్లౌజ్ అయితే మీకు మెజర్మెంట్ కావాలంటే అందులో ఉంది. తర్వాత అది ఇది వచ్చేసి అదేమో చూడండి నాకు తెలియదు. ఇది వచ్చేసి ఇలా వచ్చింది. నా మెజర్మెంట్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకొని ఇది జాయిన్ చేసేసి ఎంత మెజర్మెంట్ ఉందో దాన్ని బట్టి ఇక్కడ మీరు ఇలా ఏం చేస్తారో ఫోల్డ్ చేస్తారో ఏం చేస్తారో. కాకపోతే ఇక్కడ నుంచి జిప్పు రావాలి. జిప్పు వేసి ఇక్కడ మళ్ళీ బటన్స్ రావాలి. మనం పెద్ద బటన్స్ వస్తాయి కదా ప్యాంట్కి వేసుకుంటారు కదా మీరు, ఆ టైప్ బటన్స్ వచ్చి ఇలాగా సేఫ్టీకి. ఇక్కడ కుదిరితే థ్రెడ్ కూడా ఇవ్వచ్చు. థ్రెడ్ కూడా దీనిదే ప్రిపేర్ చేయండి థ్రెడ్కి. తర్వాత నేను హ్యాంగర్స్ అంటే తెచ్చి హ్యాంగ్ చేసుకోండి. చూడండి మా కేఎన్ఆర్ ఫార్మా సొల్యూషన్స్ దగ్గర అయితే బ్యాక్ సైడ్ కొన్ని మొక్కలు అయితే పెట్టాను. ఇదైతే కడియం మా వాచ్మెన్ వచ్చేసి ఏవో పెట్టాడు. ఇవి జొన్నల సద్దుల ఏంటి జొన్న ఏదో మైక్ ప్రాబ్లం ఉన్నట్టుందండి, అందుకే మిడిల్లో వాయిస్ బ్రేక్ అయిపోతుంది. అందుకనే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తాను ఎక్కడైతే వాయిస్ డల్ అయిందో. ఇదేమో కేఎన్ఆర్ ఫార్మా సొల్యూషన్లో బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్లో పెట్టిన మొక్కలండి ఇవి. నేను కడియం నుంచి తెప్పించి కొన్ని మొక్కలు అయితే పెట్టాను. అందులో మిడిల్ అంటే సర్కిల్గా మా వాచ్మెన్ అయితే కొన్ని మొక్కలు పెట్టాడు. అవి సజ్జలో జొన్నలో మరి నాకైతే తెలియట్లేదు. కంకులు వచ్చే కొన్ని కరెక్ట్గా వాటి నేమ్స్ అవి నాకు కరెక్ట్గా అయితే తెలియదండి. సో అవి చూపిస్తున్నాను. మనకి ఎక్కడ కొద్దిగా ల్యాండ్ దొరికినా నేనైతే అక్కడ ఫిల్ చేసేస్తాను మొక్కలతో. అయితే అది నాకు ఇష్టం అన్నమాట. అందులో నా వాచ్మెన్ పెట్టిన మొక్కలకి నా మొక్క ఎక్కడుందో కనిపించట్లేదు. నా మొక్కని ఈ మొక్కలు తొక్కేసాయి అన్నమాట. ఆ మొక్కల్ని ఎదగనీయకుండా చేసేసాయి ఈ మొక్కలు. అది నేను పెట్టిన మొక్క ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాను. ఏం కంకులు మునక్కాయలు అయితే మునక్కాయలు నేను వాటి గురించి చూపించి చెప్తుంది. మావాడైతే అవి చూపించలేదు. ఇది హనుమాన్ పళ్ళు చూపినండి ఇలా దగ్గరరా. ఇదండి ఇది హనుమాన్ పళ్ళు. ఇవి నేను నాటిస్తే ఇష్టమో చూడండి. ఇదేం కంకి చూపినాను జూమ్ చేసి చూడండి. దీన్ని ఏమంటారో తెలియదు నాకు. ఇదొకటి. ఇదైతే జొన్నలు అయితే తెలుసు నాకు. ఈ కంకి తెలీదు, ఇదేంటో కూడా తెలియదు. రాగులా ఇవి ఏమో, రాగులో సజ్జలో. ఎందుకంటే ఇందులో కోళ్ళ కోసం అనేసి ఇక్కడ ఇలాగా మా ఆయన చేపించాడు. ఇవి చూడండి ఎంత బీభత్సంగా మొగ్గొచ్చింది. పూలని కోసేశారు, మొగ్గలు ఉన్నాయి. ఇది ఒక ఫ్లవర్ వస్తుంది, వైట్ ఫ్లవర్ ఈ చెట్టు. తర్వాత ఇది చూడండి మారేడు చెట్టు. కాయలు ఎలా ఉన్నాయి చూడండి, మారేడు పళ్ళు. ఇలా ఉంది మారేడు చెట్టు. మా ఆయన చూడండి ఈ పుంజులు కూడా వదలడు, వీటిని పెంచుతున్నాడు. ఒక పుంజు వచ్చేసి 10,000 అంట. హాయ్ హాయ్ హాయ్. ఇది విష్ చేస్తుంది, చూస్తుంది ఏం చేస్తుంది ఈవిడ. హాయ్. మేము కొబ్బరి చెట్టుకి ఇలా ఫ్లాట్గా కానీ ఇలా గుంత చేసి ఏదో చేస్తున్నాం మా ఆయన మొత్తానికి. అంటే చిన్న ఇంత బుడతలు ఉండేదండి ఈ చెట్టులో. అయితే అందరూ కొట్టేయమంటే మేము ఉంచాం, ఎందుకు కొట్టడము ఇంత పెద్ద మానలని. అయితే ఇలాగ ఏదేదో చేసి గుంత తీసి ఉప్పు ఏవో మొత్తానికి శాండ్ అవి వేసి సైజ్ అయితే ఇంత అయితే ఇంక్రీజ్ చేసామన్నమాట.
ఈ సైజు ఒక్క చెమ్ము నిండుకు వస్తాయి అన్నమాట వాటర్. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ నాకు. ఈ మొక్క కొబ్బరితో చాలా నచ్చుతాయి. వాటర్ కూడా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకో పుంజు ఉంది. హాయ్. వద్దులే, ఎందుకు, నేనేమన్నా లేవే. అరటి చెట్లు, మామిడి చెట్టు అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట మాకు ఇక్కడ. జామ, ఇది ఇంకో కోకోనట్ పెద్దది అనమాట. ఇంకో పుంజు, నల్ల పుంజు. హాయ్. నేనేం అనట్లేదు నిన్ను. అమ్మా కరుస్తుంది. నేనేం అనట్లేదే. ఎంత స్ట్రాంగ్గా ఉందో అసలు. నన్ను టచ్ చేయొద్దు, నన్ను ముట్టుకోవద్దు. మీ ఆయన నన్ను కట్టేసి ఉంచడానికి కోప్పడుతున్నట్టు. ఎంత స్ట్రాంగ్గా ఉందో దీని చుట్టూ పిలక. ఏమవుతుందో చూపిస్తే మొహం మా వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి. ఇలా కదలకుండా ఉండిపోయింది ఇప్పుడైతే. ఓకే, బాయ్ బాయ్ బాయ్. చూడండి, ఇదొక్క ఫ్లవర్ ఎంత బాగుంది చూడండి. ఇదొక్క షో ప్లాంట్ అనమాట. ఇలా వచ్చింది. పైన మారేడు చెట్టు. ఇక్కడేమో మట్టి తోలిపించి 1 month 2 months అవుతుంది. ఇదంతా ఫ్లాట్ చేసి మొక్కలు పెట్టాలని టైం లేక ఇలా వదిలేస్తాడు మా వారు. ఇటు బయట. ఇదేమో కేఎన్ఆర్ ఫార్మా అనమాట. కేఎన్ఆర్ ఫార్మా సొల్యూషన్స్. ఇది మా కంపెనీ పేరు, శ్రీ కేఎన్ఆర్ ఫార్మా సొల్యూషన్స్. కట్టు వస్తుంది గాలికి. ఇదిగోండి ఇంకొక పెట్ అయితే ఉంది. కాలు పడుతుంది. అది చూసానా? ఏమైంది? కాలు పడుస్తున్నావు. అది ఆడికెళ్ళి కాలు పడుస్తుంది అది నిలిపోయిన తర్వాత. ఇది పల్లి నుంచి తెచ్చారంట. ఇది ఏదే అదే పట్టుకునేస్తుంది అన్నిటి. నేను చిన్నది, అది స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మా చిన్నోడు ఏం చెప్తున్నాడంటే అండి, ఈ కోడిని పట్టుకుంటే నల్ల కోడికి ఆకలి పడుతుంది చూడమ్మా అని చెప్తున్నాడు. అని చెప్తుంది అంటుంది. ఇక్కడేమో ఈ పిల్లలతో ఆడుకుంటున్నాడు. వాటిని ఆ జాలిని అయితే అలా మూవ్ చేస్తున్నాడు. మూవ్ చేసినప్పుడేమో ఆ పిల్లలు ఇటు అటు పరిగెడుతున్నాయి అనమాట. సో ఆ రియాక్షన్ కోసం ఆడుకుంటున్నాడు దాంతో. ఇప్పుడేమో పట్టుకున్నాడు, నేను పట్టుకుంటాను నల్లకోడిని అని ట్రై చేస్తున్నాడు. చూద్దామేమో అతను పైనుంచి తల మీద నుంచి జీడు. యాక్చువల్గా మా పెద్ద అబ్బాయి కూడా ఉన్నాడండి, బట్ లోపల ఉన్నాడు. వాడికి ఇలాంటివి కోళ్ళు కానీ ఏవి పిల్లులు కానీ కుక్కలు కానీ టచ్ చేయడం వాటితో
స్పెండ్ చేయడం అసలు నచ్చదనమాట. మా చిన్నోడికే కొంచెం ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ బాగా. మా చిన్నోడికి కోడిపిల్లలు అయితే బాగా నచ్చాయంటండి. వాటితో పిచ్చి పిచ్చిగా ఆడుకున్నాడు. ఇటు మూవ్ చేస్తాడు బయట వెళ్ళిపోవాలని, అవి ఇటు పరిగెడతాయి. వాడేమో ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. సో ఇంటికి వెళ్ళడానికి లాండ్రీ నుంచి క్యాంటీన్ అసలు మల్లి మొగ్గ అనుకుంటారా డిఫరెంట్ మల్లి మొగ్గను చూడండి, చూపిస్తాను. గులాబీ ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట. ఎంత బండగా ఉందో చికెన్. ఇది ఎల్లుండి అనమాట. ఇది రేపు వస్తుంది. ఇక్కడ ఫ్లవర్ ఉంది చూడండి, ఎంత బండగా ఉందో. ఇది చూడు, గులాబీ ఎంత ఉందో అంత ఉంది. మల్లెపువ్వ ఇది మల్లి అనమాట, జాస్మిన్. ఇది మొన్న వచ్చినప్పుడు కట్ చేశాను. ఇది కూడా వచ్చింది అసలు ఆర్థికంగా మొగ్గలే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఫైనల్గా ఇంటికి స్టార్ట్ అయ్యే టైం అయితే అయ్యిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం మరో వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.